సుషర్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో షాపింగ్ బ్యాగ్ క్లాత్ యూజ్ చేసి టేబుల్ క్లాత్ స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ ఓల్డ్ స్టిచెస్ అని రిమూవ్ చేసుకుని సపరేట్ చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ పార్ట్ తీసుకుంటున్నాను. ఇలా క్రాస్ తీసుకుని రౌండ్ ప్లేట్ తీసుకుంటున్నాను. ఇలా సెట్ చేసి ప్లేట్కి చుట్టూ ఇలా రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా మార్క్ చేసి సెకండ్ సైడ్ తీసుకోవాలి. ఇలానే సేమ్ సెకండ్ సైడ్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక స్కేల్ తీసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇలా మార్క్ చేసుకునే వరకు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా రౌండ్గా స్టిచ్ కట్ చేసి ఇలా రౌండ్గా వచ్చి సేమ్ ఇలానే ఇది మిడిల్లో వస్తుంది అంటే ఇది వేస్ట్ పార్ట్ తీసేసుకోవాలి. ఇలా మార్కింగ్ మీద కట్ చేసుకుని క్లాత్ తీసుకోవాలి. టేబుల్ క్లాత్కి 99% కాటన్ క్లాతే వాడితే మంచిది. సిల్క్ లాంటివి వాడితే హాట్ బాక్స్ ఏదైనా వేడివేడిగా ఉన్న గిన్నెలు పెడితే అవి డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. ఇలా తీసుకుని టూ సైడ్స్ మంచి వైపు పైకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి. పిన్స్ తీసుకుని ఇది అటు ఇటు కదలకుండా ఇలా పిన్ చేసేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫోర్ సైడ్స్ మొత్తం ఇలా పిన్స్ ఫిక్స్ చేశాను. కొంచెం దగ్గరికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుని వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. మిషన్ లేకపోతే చేతితోనే స్టిచ్ చేయొచ్చు ఈజీగా ఉన్నాయి. అలా టూ సైడ్స్ క్లాత్ తోటి స్టిచ్ చేసి సేమ్ క్లాత్ తీసుకుంటున్నాను. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. దానికి ఇలా జాయిన్ చేసేటప్పుడు నుంచి ఈ సైడ్కి ఇది ఈ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ
వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ అన్ని సైడ్స్ కూడా ఇలా ఘాట్ పెట్టుకోవాలి. తర్వాత ఇలా తీసుకుని కొంచెం ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన చోట ఫస్ట్ కింద ఉన్న క్లాత్ ఫోల్డ్ చేసుకుని తర్వాత ఈ క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇన్సైడ్ షాపింగ్ లైన్ పెట్టడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. మనం ఏ షేప్ అయితే కట్ చేసుకుంటామో అది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. వాష్ చేసుకున్న కవర్ పాడవదు. డైనింగ్ టేబుల్ మీద ఎట్ ఏ టైం 2-3 బౌల్స్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe our channel. Thanks for watching. Thank you.